ఐక్యూ టీవీ తెలుగు ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రూత్. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. మనం న్యూమరాలజీ సర్వీసులకు సంబంధించి సిరీస్లో ఉన్నాం. లాస్ట్ వీడియోలో సర్వీస్ 1 ఎలా ఉంటుంది, బర్త్ బేబీస్కి మనం నేమ్ని ఎలా డిసైడ్ చేస్తాము అనేది డిస్కషన్ చేసుకున్నాం. వాస్తవంగా బర్త్ బేబీస్కే కాదు, రెగ్యులర్గా ఉన్న అడల్ట్కి కూడా, అంటే ఆల్రెడీ 10 years 20 years 30 years ఉన్న వారికి కూడా సర్వీస్ 1 కావాలంటే సేమ్ అదే పద్ధతి. ఇప్పుడు ఒకవేళ సర్వీస్ 2 కావాలంటే ఆ సర్వీస్ 1 కంటే అదనంగా ఇంకా ఏమేమి ఇన్ఫర్మేషను, ఏమేమి కంటెంట్ వస్తుంది అనే అంశాన్ని చూద్దామండి ఈ వీడియోలో. ఇది న్యూమరాలజీ సర్వీసుల్లో సర్వీస్ 2. ఓకే, దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకొని ఇది ఎలా చేస్తాము అనేది మీకు వివరిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్కి తేజస్విని గారిని తీసుకున్నాను. తేజస్విని 12/11/1985 5:45 PM చెన్నై. ఇక్కడ వీరి యొక్క అభ్యంతరం మేర ప్లేస్ ఆఫ్ బర్త్ని చెన్నైగా పెట్టుకున్నాను. యాక్చువల్గా అది వేరే ప్లేస్ ఆఫ్ బర్త్, అందుకని మీరు చెన్నై అని యాప్లో ఫీడ్ చేసి ఈ విషయాలు రాలేదు అనుకోవద్దు. అక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది వేరేది, నేను చెన్నైగా తీసుకున్నాను వారి అభ్యంతరం మేర. ఓకే, ఇప్పుడు వీరికి 1985లో జన్మించారు. అంటే ఇప్పుడు ఏజ్ ఎంత మనకి? 39 years. ఈ 39 yearsలో ఉన్న వీరికి ఇంతవరకు మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు వారు చాలామంది న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజర్స్ని సంప్రదించిన తర్వాత, చాలామంది ఆస్ట్రాలజర్స్ని, న్యూమరాలజిస్టులని సంప్రదించిన తరువాత నన్ను సంప్రదించడం జరిగింది. నేను వారికి సెకండ్ సర్వీస్ని ఇచ్చి పూర్తి డీటెయిల్స్ వారికి ఇచ్చి నేముని ఇవ్వటం జరిగింది. అది నేను ఎలా ఇచ్చాను, అసలు వీరి యొక్క లైఫ్లో ఎలా ఉంది, ఏముంది అనే విషయాల్ని నేను ఎలా అర్థం చేసుకున్నానో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఎవరికైనా సరే మ్యారేజ్ లేట్ అవుతుంది అంటే 2 reasons ఉంటాయి. ఒక రీజన్ ఏంటంటే వారికి కుజదోషము ఉండాలి, నెగిటివ్ ఉండాలి. రెండో రీజన్ ఏంటంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 3, 6, 8, 9 3, 6, 8, 9 ఈ 4 2 ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో డెస్టినీ కాకుండా మిగతా 3 digitsలో ఈ 4 digitsలో 2 ఉండాలి. వారికి మ్యారేజీ లేట్ అవుతుంది, లేదా కుజదోషం ఉన్న వాళ్ళకి మ్యారేజీ లేట్ అవుతుంది. ఇంకొక రీజన్ కూడా ఏంటంటే కుజదోషం కాకుండా పునర్పు దోషం ఉన్నా లేట్ అవుతుంది. ఓకే, మరి వీరికి ఏముంది అనే అంశాన్ని చూద్దామండి. యాజ్ యూజువల్గా మీకు చెప్పాను, ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు బీటీఆర్ చేసుకోవాలి, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్. మొదటి ఉదాహరణలో అది చేసుకోవాలి అని చెప్పాను. అది ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్పాను, వాటి మధ్య సంబంధం ఉండాలి అని. ఆ సంబంధం ఎలా ఉంది అనేది ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, దీనికి మొదటగా మనం ఒక కేపీ ఆస్ట్రాలజీ యాప్ నుండి ఇలా రాశి చక్రాన్ని తీసుకోవాలి. ఈ రాశి చక్రాన్ని తీసుకొని మనం ఎందుకు ఈ ఉదాహరణలో రాశి చక్రం కూడా తీసుకున్నామంటే సర్వీస్ 2లో రాశి చక్రం, భావచక్రం, గ్రహ చక్రాలను కూడా మీకు ఇస్తాను. రాశి చక్రం, భావ పట్టిక, గ్రహ పట్టికలను కూడా మీకు ఇస్తాను, అందుకే ఇక్కడ ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా రాశి చక్రం వేసుకున్నాం. రాశి తులారాశి, లగ్నం మేషలగ్నం, వారం మంగళవారం. ఇప్పుడు వీరి యొక్క భావ పట్టికను తీసుకున్నాను. భావ పట్టికలో మీకు తెలుసు 1, 9 భావాలు చూడాలి. 1వ భావం యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు, 1వ భావం యొక్క సబ్ లార్డు బుధుడు. మరి 9వ భావానికి చూస్తే 9వ భావం యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు, 9వ భావం యొక్క సబ్ లార్డ్ రాహు. ఇక్కడ స్టార్ లార్డులు 2 కూడా సమానం అనే సంబంధాన్ని కలిగి ఉన్నాయి. శుక్ర సంబంధాన్ని కలిగి ఉన్నాయి, సమానమని. మరి ఇక్కడ
మనకి సబ్లాట్లో చూస్తే బుధ రాహు ఇక్కడ సమానం అనే సంబంధం లేదు. మనం ఏం చెప్పుకున్నాం, సర్వీస్ 1లో సంబంధం ఉండాలి అన్నాం. సంబంధం అంటే ఏంటి? 1 2 సమానం అవ్వడం, 2 ఒకదాని గ్రహాలలో ఇంకొకటి ఉండటం, 3 రెండిటికి ఉమ్మడి గ్రహం ఉండటం. ఇట్లా 3 రకాలుగా సంబంధం ఉంటుంది. సో ఇక్కడ స్టార్ లార్డ్ వచ్చేసరికి ఫస్ట్ సంబంధం ఓకే అయింది, ఏంటది? సమానం. మరి రెండోది ఆ ఫస్ట్ సంబంధం ఓకే అవ్వలేదు సమానం అనేది. ఇప్పుడు రెండో సంబంధంలోకి పోవాలి. రెండో సంబంధంలోకి పోవాలంటే గ్రహ పట్టికలోకి రావాలి. గ్రహ పట్టిక, ఈ గ్రహ పట్టికలో ఇక్కడ బుధుడు ఇక్కడ రాహు ఈ 2 లైన్స్ తీసుకోవాలి. ఈ బుధ గ్రహానికి ఉన్న 4 గ్రహాలలో అంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డుల్లో రాహు ఉండాలి. లేదా రాహు యొక్క 4 గ్రహాలలో అంటే రాహు యొక్క సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ 4 గ్రహాలలో బుధుడు ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే బుధుడి యొక్క 4 గ్రహాల్లో ఇక్కడ రాహు ఉన్నాడు. సో సంబంధం ఓకే అయింది, టాలీ అయింది. కాబట్టి ఎప్పుడు టాలీ అయిందంటే వీరిచ్చిన 5 గంటల 45 నిమిషాలు పిఎంకి టాలీ అవ్వలేదు. అవ్వకపోతే నేను దాన్ని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే 5 గంటల 45 నిమిషాల 10 సెకండ్లకి టాలీ అయింది. 5 గంటల 45 నిమిషాల 10 సెకండ్లకి టాలీ అయింది. అంటే ఫస్ట్ 5 గంటల 45 నిమిషాలప్పుడు ఏం జరిగిందంటే శుక్ర సమానంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి బుధ ఈ ప్లేస్లో రవి ఉంది. సో బుధ రవి అంటే బుధుడి దగ్గర రవి లేదు, రవి దగ్గర బుధుడు లేడు. అప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ 5 గంటల 45 నిమిషాల 2 సెకండ్లు, 5 గంటల 45 నిమిషాలు 4 సెకండ్లు ఇలా చేసుకుంటూ వస్తే 5 గంటల 45 నిమిషాల 10 సెకండ్లకి ఇలా వచ్చింది. ఇది చేంజ్ అవ్వలేదు కానీ ఇలా వచ్చింది. అంటే బుధుడి యొక్క 4 గ్రహాల్లో ఒక గ్రహం రాహు ఉన్నాడు కాబట్టి అప్పుడు సంబంధం ఓకే అయింది. ఈ విధంగా మనం బీటీఆర్ని చేసుకోవాలి. మిత్రులారా, ఇక్కడ బీటీఆర్ అంటే కంప్లీట్ ఇది కాదు, ఇది సింపుల్ బీటీఆర్. అంటే బర్త్ టైములో డిఫరెన్సు ఒక 2 గంటల లోపు అంటే ఒక లగ్నము లోపు ఉంటే ఇది, 2 గంటలకి మించి ఉంటే ఇది కాదండి. అంటే బీటీఆర్ కొంతమంది టైమ్ ఆఫ్ బర్త్ ఏం చెప్తారంటే మార్నింగు 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు అంటారు. అంటే ఇక్కడ 4 గంటలు చెప్పారు. ఇలాంటప్పుడు ఇది వర్తించదు ఈ ఫార్ములా. అప్పుడు దీన్ని సపరేట్గా బీటీఆర్ చేయాలి, అదొక సర్వీసు. దాన్ని ఒక వీడియోలో మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తక్కువ ఒక లగ్న కాలానికి తక్కువ డిఫరెన్స్ ఉంటే అంటే వాళ్ళు ఇచ్చిన టైములో 2 సెకండ్ల నుంచి 2 గంటల మధ్య డిఫరెన్స్ ఉంటే మాత్రమే ఇది ఫాలో చేయాలి. ఓకే, ఇప్పుడు బీటీఆర్ ఓకే చేసుకున్నాం. 5 గంటల 45 నిమిషాల 10 సెకండ్లకి ఈవినింగ్ ఈ విధంగా చార్ట్ వచ్చింది. ఇలా చూసుకున్నాం, ఏమైనా మార్పు వచ్చాయంటే ఇట్లా ఏం మార్పు రాలేదు. మరి ఇప్పుడు ఇక బీటీఆర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఇందులో ప్రాథమికంగా ఉన్న దోషాలు ఏమైనా ఉన్నాయని చూడాలి. ఏం చెప్పుకున్నాం ప్రాథమిక దోషాలు మనం? కాలసర్పదోషం, కుజదోషం, పునర్పు దోషం, శాంతి నక్షత్రం. ఇవి ఉన్నాయేమో చూడాలి. శాంతి నక్షత్రం అనేది మనం బర్త్ బేబీస్కే చూడాలి తప్ప ఇలా అడల్ట్కి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శాంతి నక్షత్రం అనేది ఒక 4-5 ఇయర్స్లో ఆటోమేటిక్గా న్యూట్రల్ అయ్యేది. బర్త్ బేబీస్కి అయితే ఏంటంటే ఈ 4-5 ఇయర్స్ లోపే మనం 14 డైమెన్షన్స్లో నేమియటం ద్వారా చాలా త్వరగా అది మనకి క్యూర్ అవుతుంది. అందుకోసం మాత్రమే మనం సర్వీస్ 1లో బర్త్ బేబీని తీసుకున్నాం కాబట్టి ఈ 4వ దోషం కూడా చూద్దాం అనుకున్నాం, చూసాం, లేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇది అవసరం లేదు. మన కాలసర్పదోషం, కుజదోషం, పునర్పు దోషం చూడాలి. ఇప్పుడు చూడండి, కాలసర్పదోషం అంటే ఏంటి? లగ్నములో కానీ సప్తమములో కానీ వ్యయంలో కానీ అంటే 1వ భావం, 7వ భావం, 12th భావాల్లో గనుక రాహు ఉంటే అది కాలసర్పదోషం. ఇక్కడ చూడండి, 1వ భావములో రాహు ఉన్నాడు, ఉన్నట్టు కనిపిస్తున్నాడు, లేడు. ఎందుకంటే 1వ భావం 24 డిగ్రీల నుంచి మొదలైంది. ఈ మేషరాశిలో 1వ భావం 24 డిగ్రీల నుంచి మొదలైంది. కానీ ఇక్కడ రాహువు 14 డిగ్రీల్లోనే ఉన్నాడు.
అది 1వ భావంలోకి రాదు, దాని వెనుక భావంలోకి పోతుంది, అంటే 12th భావంలోకి వస్తుంది. సో ఇక్కడ మేషరాశిలో 1వ భావం ఉంది, రాహు ఉండగానే ఈ రాహు 1వ భావంలో ఉన్నట్టు కాదండి. ఇక్కడ 1వ భావం 24 డిగ్రీలు ఉన్నప్పుడు 24 డిగ్రీలు తర్వాత రాహు ఉంటేనే 1వ భావంలో ఉన్నట్టు, 24 డిగ్రీల లోపు ఉంటే 1వ భావంలో ఉన్నట్టు కాదు. ఇక్కడ 14 డిగ్రీలు కాబట్టి ఇది 12th భావంలోకి వస్తుంది. 12th అంటే వ్యయం, మనకి వ్యయంలో ఉన్నా కూడా కాలసర్పదోషం ఉన్నట్టే. సో వీరికి కాలసర్పదోషం ఉన్నది. కాలసర్పదోషం ఉంటే లక్షణాలు ఏంటంటే పెద్దలతో సమస్యలు, విద్యా ఆటంకాలు, తర్వాత వివాహము లేట్ అవ్వటం, ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. దీంట్లో వివాహము లేటు అనేది ఒక అంశం ఉంది. అది ప్రధానమైన అంశం కానప్పటికీ జస్ట్ అంశం. సరే, కుజదోషం ఉందంటే ఇది కుజదోషం లేదు. మరి పునర్పు దోషం చూద్దాం. శని చంద్రుడు పునర్పు దోషం అంటే ఏంటి? రాశి చక్రములో ఒక రాశిలో శని చంద్రుడు కలిసి ఉంటే దానిని పునర్పు దోషం అంటారు. ఇది ఆస్ట్రాలజీ పరంగా కూడా చాలామందికి తెలుసు. అయితే ఇంకొక అప్డేటెడ్ వెర్షన్ ఏంటంటే రాశి చక్రములో ఒకే రాశిలో శని చంద్రుడు కలిసి ఉంటే పునర్పు దోషమే. అదే కాకుండా ఒకే భావములో కలిసి ఉన్నా కూడా పునర్పు దోషమే. ఇది కొత్త విషయం. రెగ్యులర్ విషయం ఏంటంటే ఒకే రాశిలో శని చంద్రుడు కలిసి ఉంటే అది పునర్పు దోషం. ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ఏంటంటే దాంతోపాటు ఒకే భావములో రెండూ కలిసి ఉన్నా కూడా అది పునర్పు దోషమే. ఇక్కడ వీరి దాంట్లో చూడండి, శని చంద్రుడు ఒకే రాశిలో లేరు, కానీ ఇక్కడ ఇది 7వ భావం 24 నుంచి మొదలైంది. 7వ భావం చంద్రుడు 25 నుంచి ఉన్నాడు, అంటే 7వ భావంలోనే చంద్రుడు ఉన్నాడు. కానీ ఇక్కడ 8వ భావం 23 నుంచి స్టార్ట్ అయింది, శని 5లోనే ఉన్నాడు, అంటే 8వ భావంలో శని లేడు, ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నాడు, అంటే ఈయన కూడా దీంట్లోనే ఉన్నాడు. సో ఇక్కడ శని చంద్రుడు ఇద్దరూ కూడా ఆ భావాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ భావాన్ని మించి, అంటే ఇక్కడ ఇది 23 ఇక్కడ ఇది 8వ భావం 23 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో శని 5 డిగ్రీల్లోనే ఉందంటే ఇది 8వ భావములో ఉన్నట్లే ఒకటి. ఇక్కడ 7వ భావం 24 నుంచి స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ చంద్రుడు మనకి 23లో ఉన్నాడు. సో ఇప్పటి వరకు మనం పునర్పు దోషాన్ని ఒకే రాశిలో 2 గ్రహాలు కలిసి ఉంటే శని చంద్రుడు అది పునర్పు దోషంగా గుర్తించాం. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ ఏంటి? ఒకే భావంలో ఉన్నా కూడా పునర్పు దోషమే. దానికే ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్గా తీసుకోండి. ఇక్కడ వీరి విషయంలో ఏం జరిగిందంటే మనకి ఇటువైపు నుంచి జర్నీ, ఇది ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇక్కడ 7వ భావం తులాలో 24 నుంచి స్టార్ట్ అయింది, అంటే ఇది ఇక్కడ నుంచి 0 అనుకోండి, ఇది 30, 24 నుంచి అంటే ఇక్కడ నుంచి 8వ భావం స్టార్ట్ అయింది. మరి ఇది ఎంత ఉంది? చంద్రుడు 25, అంటే ఎందుకంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి చంద్రుడు కూడా ఇందులోనే ఉన్నాడు, అంటే 7వ భావములోనే చంద్రుడు ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి, 8వ భావం 23 డిగ్రీ నుంచి స్టార్ట్ అయింది వృశ్చికములో, కానీ శని 5లోనే ఉన్నాడు, అంటే ఈయన 8వ భావంలోకి రాడు, దానికి ముందున్న భావంలోకి వస్తాడు, అంటే 7లోకి వస్తాడు. ఇది ఆల్రెడీ చంద్రుడు 7లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి శని 7లోనే ఉన్నాడు, అంటే 7వ భావములోనే ఈ శని చంద్రుడు కలిసి ఉన్నారు. ఇలా కలిసి ఉండటాన్నే పునర్పు దోషం అంటారు. అందుకే ఇక్కడ కాలసర్ప దోషము చిన్న అంశమే, కానీ పునర్పు దోషం చాలా పెద్ద అంశం. దీని ద్వారా వీరికి 39 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వివాహము జరగలేదు. మరి న్యూమరాలజీ పరంగా ప్యాటర్న్లో చూసుకోవాలి కదా. వీరి యొక్క ప్యాటర్న్ వచ్చేసి 3, 2, 5, 1. దీనిలో ఏం చెప్పుకున్నాం? 3, 6, 8, 9లో ఏవైనా 2 ఉండకూడదు అనుకున్నాం వీటిల్లో, కానీ లేవు. అంటే న్యూమరాలజీ పరంగా వివాహము లేటు లేదు అంటే అర్థం ఏంటి? ఆస్ట్రాలజీ పరంగా దోషపూరితంగా ఉండి న్యూమరాలజీలో లేదంటే వివాహం జరగడానికి పాజిబిలిటీ ఉంది అని అర్థం.
ఓకే, అంటే అప్పుడు మనం దీనిలో న్యూమరాలజీలో అష్టక వర్గు ద్వారా ఎప్పుడు వివాహం జరిగిద్ది అనేది మనం తెలుసుకోవచ్చు. అది ఒక వీడియో చేద్దాం. సో ఇది గుర్తించాం వీరిలో. నెక్స్ట్ ఏంటి, వీరి యొక్క ప్యాటర్న్ చూసాం. ఎలా ఉంది ప్యాటర్న్? 3251. దీనిలో డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు. ఏంటి డెడ్ యాంటీ కాంబినేషన్స్? 16, 17, 29, 37, 38, 47 అవి లేవు. తర్వాత వీక్ నెంబర్లో ఒకటి ఉంది, కూల్ నెంబర్లో ఒకటి ఉంది. సో ఎప్పుడైతే డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవో 50% వాళ్ళు సేఫ్లో ఉన్నారు. ఆ తర్వాత కూల్ నెంబర్ ఎక్కడుంది? ఇది ఎంతకాలం ఉంటుంది? 15 ఇయర్స్ వీళ్ళ లైఫ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది కూల్ నెంబర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, వీరికి కొంత హెల్త్ ప్రాబ్లం ఇష్యూ ఉంటుంది. ఏంటది? కోల్డ్కు సంబంధించి, శ్వాసకోశానికి సంబంధించి, అలాగే స్కిన్కి సంబంధించి. వీరికి స్కిన్కు సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంది. ఏది? మొదటి 15 ఏళ్ళు అంటే ఒక 10th క్లాస్ వరకు. తర్వాత ఇక ఏమైందంటే ఎడ్యుకేషన్లో కొంచెం డ్రాబ్యాక్ అవ్వటం, వీరు ఒక కాలేజీలో హాస్టల్లో ఉండలేకపోవటం, అలా ఇబ్బంది. అంటే మంచివి బ్రిలియంటే కానీ అలా ఉండలేకపోవటం, అలా అందరితో కూడా కలివిడిగా మాట్లాడలేకపోవటం, దానివల్ల ఇక్కడ మనకి నార్మల్గా వెళ్ళాల్సి వచ్చింది. అంటే క్వాలిఫికేషన్ పెరుగుతుంది కానీ, అంటే పుస్తకాల్లో ఉన్న చదువు వస్తుంది కానీ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న చదువునైతే మాత్రం వాళ్ళు తీసుకోలేక చాలా నార్మల్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 30 తర్వాత బాగుంది, ఇప్పుడు 39, ఇప్పుడు బాగుంది కానీ పేరు అనేది అందుకు సహకరించట్లేదు. కారణం ఏంటంటే వీరికి డెస్టినీ ఒకటి కాబట్టి వీరికి దేంతో నేమ్ స్టార్ట్ అవ్వాలి? AJCLN. AJCLN ఈతో కూడా స్టార్ట్ అవ్వచ్చు కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, AJCLNే చేస్తాను. వీటితో అవ్వలేదు, టీతో స్టార్ట్ అయ్యారు. ఇక్కడ టీ యొక్క వాల్యూ ఎంత? 4. వీరి యొక్క హార్మోనిస్ ఎంత? డెస్టినీ ఒకటైతే 1, 3, 5, 7. ఈ 7కి ఈ 4 అనేది డెడ్ యాంటీ, జన్మపగ. సో వీరికి ఏదైతే పుట్టుకతో ఈ యొక్క పునర్పు దోషము, వివాహము లేటని నెగిటివ్ ఉందో, ఈ యొక్క నేమ్ అనేది వారి యొక్క డెస్టినీకి డెడ్ యాంటీతో స్టార్ట్ అవ్వడం వల్ల ఏమైంది? అది జటిలమైంది, అంటే బలపడిపోయింది ఆ నెగిటివ్ ఇంకా, అందుకే వివాహము లేట్ అయింది. తర్వాత వీరిలో తేజస్విని ఇందులో తా సౌండ్ ఉంది. సో తా సౌండ్ ఉన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజీ బాగా స్ట్రగుల్ ఉంటుంది. చాలా తక్కువ మందికి బిఫోర్ మ్యారేజీ కూడా మెంటల్లీ స్ట్రగుల్ ఉంటుంది, మానసికమైన క్షోభ ఉంటుంది. అది తను ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత లాస్ట్లో ఐ సౌండ్ దేనికి నిదర్శనం? పుట్టింట్లో చాలా గారాబంగా పెరగటం, డామినేటెడ్గా ఉండటం, అది గనక ఒక్కొక్కసారి కుదరనప్పుడు వారిపైన ఇరిటేషన్ పెంచుకోవటం, అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇన్ని కారణాలు తోడయ్యి ఏమైంది? వివాహం బాగా లేట్ అయింది. ఓకే, ఇది మనం ఇక్కడ గమనించాం. ఇప్పుడు వీరి యొక్క లైఫ్లో ముఖ్యమైన ఇయర్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏంటి ముఖ్యమైన ఇయర్స్? వీరి యొక్క బర్త్ ఇయర్ వచ్చేసి 1985. 1985. దీనిలోని అంకెలన్నీ కూడుకుంటే 1, 9, 10, 10, 8, 18, 18, 5, 23. ఇప్పుడు 23 దీనికి కలుపుకుంటే మనకి 2008 వచ్చింది. అంటే వీరికి 2008లో ఒక టర్నింగ్ ఉంది. అదేంటి? 23rd ఇయర్లో ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది. తర్వాత 2008లోని అంకెలన్నీ కూడుకుంటే 10 వస్తుంది. అంటే 2018 ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది. నెక్స్ట్ 2018లోని అంకెలన్నీ కూడుకుంటే 11 వస్తుంది. 2029 ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది. అంటే వీరికి ఇవన్నీ కూడా టర్నింగ్ అయినటువంటి విషయాలు. టర్నింగ్ అంటే ఏంటి? చాలా ముఖ్యమైన విషయాలు. అంటే ఆ ఇయర్స్లో మంచి జరిగినా చెడు జరిగినా చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. అయితే ఆ జరిగేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే వారి పేరులో ఉండేటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ ఫోర్స్ యొక్క పర్సంటేజ్ మీద, దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో వీరికి ఎలాగూ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడున్న ఈ ఇయర్స్ అన్నీ కూడా వీరికి 2008 కానీ 2018 కానీ అన్నీ కూడా వీరికి
నెగిటివ్గానే జరుగుతాయి, అలాగే జరిగాయి కూడా. ఇకపోతే వీరి యొక్క పేరెంట్స్, తర్వాత వీరి యొక్క బ్రదర్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కనుక డేట్ ఆఫ్ బర్త్లో పరిశీలించినట్లయితే అవి కూడా చాలా రాంగ్గా ఉన్నాయి. ఒక పర్సన్ ఇలా ఇబ్బంది పడుతున్నారు అంటేనే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచే ఆ రాంగ్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు కనుక కేర్ తీసుకుంటే వీరికి ఈ పరిస్థితి ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, ఎప్పుడైతే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటున్నారో మొదటగా యజమానిగా మీది బాగుండాలి. మీరు గనక పిల్లలు జన్మించటానికంటే ముందే మీ యొక్క నేముని 14 డైమెన్షన్స్లో చేయించుకోగలిగి, మీ యొక్క మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉంటే దాన్ని రీమ్యారేజ్ ద్వారా కనుక దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే అద్భుతమైన సంతానం, అదృష్ట సంతానం మీ సొంతం అవుతుంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత సంపాదించి దేనికోసం? మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం. అలాంటి పిల్లల భవిష్యత్తుకి మీ యొక్క నేము ప్రాబ్లం అవుతుందనుకుంటే, మీ యొక్క తెలిసి తెలియకుండా చేసుకున్న మ్యారేజ్ డేట్ ప్రాబ్లం అవుతుందనుకుంటే, మరి దాన్ని మన పిల్లలు భూమి మీద పడే టైంకే అంతకు ముందే దీన్ని రెక్టిఫై చేసుకుంటే వారు అదృష్ట సంతానంగా జన్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఫస్ట్ మీరు మీ పిల్లలు జన్మించడానికంటే ముందే మీ పేర్లు కరెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉంటే రీమ్యారేజ్ విషయాన్ని పర్పస్ జరిపించండి. అప్పుడు మీకు అదృష్ట సంతానం కలుగుతుంది. సరే, ఇక్కడ ఈ విధంగా మనం వీరిది చూసాం, ఇవి కూడా అయిపోయాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? వీటి తర్వాత ట్రయాంగిల్ నుంచి మనం ఏం తీసుకుంటాం? వీరి యొక్క డెస్టినీ వచ్చేసి 1 కాబట్టి వీరి యొక్క హార్మోనిస్ 1 3 5 7, దీనికి యాడింగ్గా 2 9 తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రూలింగ్ వచ్చేసి 3, డెస్టినీ వచ్చేసి 1. ఇక్కడ 3కి ఏమైనా ఇందులో యాంటీ ఉన్నాయో కొట్టేస్తే 7, 3కి యాంటీ కొట్టేసాం. అలాగే 1కి కూడా 7 కొట్టేసాం. ఇక మిగిలిన చూస్తే 1 ఆర్డర్ రాసుకుంటే 1 2 3 5 9. దీని నుంచి మనం వీరి యొక్క నేమ్ టోటల్ని డిసైడ్ చేయాలి. సర్వీస్ 1లో నేమ్ టోటల్ చేయాలని చెప్పాను, చేయలేదు. నేను చేయాలని చెప్పాను ఎందుకంటే ఆ వీడియో అప్పటికే లెంగ్త్ అయింది కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ యొక్క సర్వీసులో నేమ్ టోటల్ని ఎలా చేయాలో, ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వీరికి మనం నేమ్ టోటల్ని డిసైడింగ్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ చెప్పినటువంటి ఈ విషయాన్ని ఇంకొంచెం మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. ఈ విధంగా కింద మనకి ఇది రూలింగ్ నెంబరు, ఇది డెస్టినీ నెంబరు. ఇక్కడ నుంచి ఇక్కడ మనం హార్మోనిస్ ప్లస్ ఫేవర్స్ రాసుకోవాలి. హార్మోనిస్ మనకి డెస్టినీ 1 కాబట్టి హార్మోనిస్ 1 3 5 7, దీని ఫేవర్ 2 9 రాసుకున్నాం. ఇక రూలింగ్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 1. మొదటగా మనం వీరికి ఒక పర్ఫెక్ట్ నేమ్ టోటల్ ఇవ్వాలంటే మొదటగా ఏం చేయాలంటే వీరి యొక్క హార్మోనిస్లోంచే తీసుకోవాలి. అయితే ఫస్ట్ ఆ హార్మోనిస్లో వీరికి ఏమైనా హాని కలిగించే ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. అవేమున్నాయి, అది ఎలా తెలుసుకుంటామంటే వీరి యొక్క రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్. ఇందులో డెస్టినీ నెంబరే 99% ప్రాధాన్యత కలిగింది, రూలింగ్ నెంబర్ కూడా 1% ప్రాధాన్యత కలిగింది. కాబట్టి ఈ 1%ను కూడా మనం వదిలిపెట్టకూడదు. ఈ రూలింగ్ నెంబర్, డెస్టినీ నెంబర్లకి ఏవైతే డెడ్ యాంటీ ఉన్నాయో కొట్టేయాలి. ఇక్కడ 3కి డెడ్ యాంటీ వీటిల్లో 7, 1కి డెడ్ యాంటీ కూడా 7. ఇక మిగిలిన మనం ఇక్కడ రాసుకుంటే 1 2 3 5 9. వీటిల్లో నుంచే వీరి యొక్క నేమ్ టోటల్ని మనం డిసైడ్ చేయాలి. నేమ్ టోటల్ని మనం 2 టైప్స్లో డిసైడ్ చేస్తాం, 2 పార్ట్లుగా. పార్ట్ 1 నేమ్ టోటల్ డిసైడింగ్ సింగిల్ డిజిట్, అంటే 1 to 9లో ఒక డిజిట్ రావాలి. అది ఎలా చేయాలి చూద్దామండి. దీనికి మనం ప్యాటర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, ఫిల్టర్ చేయగా మిగిలినవి 1 2 3 5 9. ఇక ఇందులో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 5 ఉన్నాయి. కాబట్టి ప్యాటర్న్ మనం 5 సార్లు తీసుకోవాలి. 3 2 5 1, 3 2 5 1, 3 2 5 1, 3 2 5 1, 1 2 3 4. ఇంకొకసారి 3 2 5 1. ఇప్పుడు చూడండి 1 2 3 4 5. ఇలా 5 స్టెప్స్. ఎందుకు, మనకి ఇక్కడ ఉంది 5 డిజిట్సే కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఏంటి, 1ని ఒక ప్యాటర్న్లో కంప్లీట్గా తీసుకోవాలి. ఇది
తర్వాత సెకండ్ డిజిట్ 2, 2ని ఇంకొక ప్యాటర్న్లో కంప్లీట్గా. థర్డ్ డిజిట్ 3, ఇది ఇంకొక ప్యాటర్న్లో కంప్లీట్గా. ఫోర్త్ డిజిట్ 5, ఇది ఇంకొక ప్యాటర్న్లో. ఫిఫ్త్ డిజిట్ 9, 9 ఇంకొక ప్యాటర్న్లో. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి అంటే అసలు న్యూమరాలజీలో ఉన్నటువంటి కంప్లీట్ రహస్యం ఈ పాయింట్లోనే ఉంది. న్యూమరాలజీలో ఉన్నటువంటి కంప్లీట్ రహస్యం ఈ పాయింట్లోనే ఉంది. ఎందుకు? న్యూమరాలజీ మానవాళిపై లేదా మనపై, మనుషులపై ఎలా పనిచేస్తుంది అనే దానికి 2 రిఫరెన్స్ ఉన్నాయి. ఫస్ట్ రిఫరెన్స్ ఏంటంటే ఋషులు, మనకి పూర్వకాలములో ఋషులు ఉండేవాళ్ళు. వీరు ఏదైనా ఒక పదం తీసుకొని, ఉదాహరణకి ఓం నమ శివాయ, ఇది తీసుకొని వీరు ఒక ఏకాంతమైన ప్లేస్లో కూర్చొని గంటలు తరబడి, రోజులు తరబడి, వారాల తరబడి, నెలల తరబడి పఠించేవాళ్ళు ఏకాగ్రతతో. అప్పుడేమయ్యేదంటే దేవుడు నచ్చి ప్రత్యక్షమయ్యేవాడు. ఇది మనం విన్నాం, చదివాం గ్రంథాల్లో. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వీరు ఏకాగ్రతతో ఒక పాజిటివ్ అంశం ఉన్నటువంటి ఒక పదాన్ని పదే పదే జపించటము ద్వారా ఏమైందంటే ఆ యొక్క సౌండు అనుధైర్య తరంగ రూపములో విశ్వానికి కనెక్ట్ అయ్యి ఆ విశ్వము నుండి ఒక పాజిటివ్ వారికి వచ్చింది, అంటే వెలుగు వారికి వచ్చింది. దానినే అప్పటి మనుషులకి అర్థం కావటం కోసం మన పెద్దలు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పారనమాట. ఓకే, అంటే పాజిటివ్ వచ్చింది, ఇది ఒక రిఫరెన్స్. ఇంకొకటి, మన నాయనమ్మలు రామకోటి రాసేవాళ్ళు. రామకోటి అంటే శ్రీరామ 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 అని రోజుకి కొన్నిసార్లు రాసుకుంటూ కోటి అయ్యేంత వరకు చేసేవాళ్ళు. ఎందుకోసం? వారి కొడుకులు, మనవళ్ళు, కూతుళ్ళు అందరూ బాగుండటం కోసం. అప్పుడు కూడా వారు దీక్షగా ఏకాగ్రతతో అలా చేయడం వల్ల ఏమైందంటే వారికి అది విశ్వానికి కనెక్ట్ అయ్యి వారికి కూడా మంచి జరిగింది. ఇదే సేమ్ రిఫరెన్స్తో ఇప్పుడు మన యొక్క జన్మ వైబ్రేషన్కి తగిన విధంగా 14 డైమెన్షన్స్లో, ఎందుకు 14 డైమెన్షన్స్? నవగ్రహాలు, పంచభూతాలు, 9 + 5 14. ఎందుకు? మనం భూమి మీద వీటితోనే మిళితమై ఉన్నాం, నవగ్రహాలతో, పంచభూతాలతో. అందుకే 14 డైమెన్షన్లో అష్టదిగ్బంధం చేసినట్టుగా మన నేములో పాజిటివ్ని పెడితే ఇంకా ఎటువైపు నుంచి నెగిటివ్ రాదనమాట. ఆ 14 డైమెన్షనల్ నేముని మనం దీక్షగా ఒక కోర్సులాగా రాసుకోవటం ద్వారా అది తరంగ రూపములో, అనుదైర్య తరంగ రూపములో విశ్వానికి కనెక్ట్ అయ్యి మనకి మంచి జరుగుతుంది. ఇది రిఫరెన్స్. ఈ రిఫరెన్స్కి ఇక్కడ ఎలాగో ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది వీరి యొక్క విధి రాత. ఈ విధి రాతలో ఏముంది? 3251లో ఈ విధి రాతలో వారి యొక్క రాశి చక్రంలో పునర్పు దోషం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఒక కూల్ నెంబర్ ఉంది, ఒక వీక్ నెంబర్ ఉంది. ఈ అన్నిటి ఫలితంగా కాలసర్పదోషం ఉంది. ఈ అన్నిటి ఫలితంగా వీరికి వివాహము లేట్ అయింది. మెంటల్లీ వీరు చాలా వీక్గా, చాలా స్ట్రగుల్గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు దీని ఏమంటారంటే విధిరాత అంటారు. ఈ విధిరాతని వీరి యొక్క నేము గనక 14 డైమెన్షన్స్లో చేయబడి 1వ సంఖ్యలో ఉంటే ఏం జరిగిద్ది అంటే ఇది కూడుకొని కిందేసుకుంటే వచ్చే కొత్త ప్యాటర్న్ చెప్పిద్ది. 3 + 1 4, 2 + 1 3, 5 + 1 6, 1 + 1 2. ఇది అంటే ఈ కొత్త ప్యాటర్న్లో ఏముండకూడదు? డెడ్ యాంటీ కాంబినేషన్ ఉండకూడదు, కూల్ నెంబర్స్ ఉండకూడదు, వీక్ నెంబర్స్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ చూస్తే డెడ్ యాంటీ నెంబర్స్ లేవు, కానీ 2 కూల్ నెంబర్సు, 1 వీక్ నెంబరు ఉంది. ఇప్పుడు వీరికి 1 తీసుకోవచ్చా లేదా? ఆల్రెడీ వీళ్ళు 39 ఇయర్స్లో మన దగ్గరకు వచ్చారు, 39 సంవత్సరాల్లో వచ్చారు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు. వీరికి గనక ఇది ఒక్కొక్కటి 15 ఏళ్ళు వీరి లైఫ్లో ఉంటుంది. ఇది 15, ఇది 30, ఇది 45. ఈ రెండింటి మధ్యలో ఉన్నారు ఇప్పుడు 39 అంటే. ఇప్పుడు గనక వారి హెల్త్ బాగుంటే
వారికి స్కిన్ ఎలర్జీ కానీ శ్వాసకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేదా కోల్డ్ కానీ లేదనుకోండి, ఇది సూపర్ ఉంచవచ్చు. ఒకవేళ ఇప్పటికే వారికి గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా 1వ నెంబర్లో పెట్టి ఇది ఉంచడం వల్ల ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, ఇది నెక్స్ట్. మరి 2 ఇస్తే ఏమైంది? 3 + 2 5, 2 + 2 4, 5 + 2 7, 1 + 2 3. ఇక్కడ 7 3 డెడ్ యాంటీ, 7 4 డెడ్ యాంటీ. సో ఇది పనికిరాదు. అంటే 2 ఇవ్వడం అనేది పనికిరాదు. మనం ఇందాక ఇక్కడ కొన్ని ఫిల్టర్ చేసాం, 7 ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 ఫిల్టర్ అయిపోయింది, మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాం. ఇక్కడ 3 3 6, 2 3 5, 5 3 8, 1 3 4. ఇక్కడ చూస్తే 6 అనేది ఇక్కడుంది స్టార్టింగ్, అంటే 15 ఏళ్ళ లోపు. మరి ఇలా 39 సంవత్సరాలు ఇప్పుడు వచ్చారు, అది అయిపోయింది, 15 ఏళ్ళ లోపు అయిపోయింది. ఇక్కడ ఉంచినా నష్టం లేదు, అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఉన్నారు. ఇక్కడేంటి కూల్ నెంబర్ లేదు కానీ వీక్ నెంబర్ ఉంది. మరి వీక్ నెంబర్ ఏం చేసిద్ది? కెరీర్ని నార్మల్ చేసిద్ది, అంతే. అది నష్టమేం కాదు, నార్మల్ చేసిద్ది. సో ఇది తీసుకోవడానికి కొంత అవకాశం ఉంది. అలాగే ఇది తీసుకోవడానికి కొంత అవకాశం ఉంది, ఏది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేకపోతే. ఇక్కడ 3 + 5 8, 2 + 5 7, 5 + 5 10 అంటే 1, 1 + 5 6. ఇక్కడ 7 1 1 6 డెడ్ యాంటీ. సో ఇది కుదరదు, ఇది తీసుకోకూడదు. ఇకపోతే ఇక్కడ 9 ఇస్తే 3 + 9 12, 12 అంటే మళ్ళీ 1 + 2 3, 2 + 9 11, 11 అంటే 1 + 1 2, 5 + 9 14, 14 అంటే 1 + 4 5, 1 + 9 10, 10 అంటే 1 + 0 1. ఎప్పుడైనా సరే కింద అన్ని 9 ఉన్నప్పుడు పైన ఏముంటే అవే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో సేమ్ వచ్చింది, ఏది విధిరాతుందో అది వచ్చింది. ఇంక ఇది వద్దు, అది వచ్చింది. ఇక్కడ నష్టం లేదు కానీ అది వద్దు మనకి, ఎందుకంటే ఆల్రెడీ అది బాగలేదనే కదా మన దగ్గరికి వచ్చింది. సో పెడితే 1లో పెట్టాలి, లేదంటే 3లో పెట్టాలి. సో వీరికి వీ విల్ టేక్, మనం ఏం తీసుకోవాలి? 1 లేదా 3. ఈ విధంగా ఫస్ట్ మనం నేమ్ టోటల్ డిసైడింగ్ సింగిల్ డిజిట్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసాం. ఇప్పుడు దీని నుంచి ఈ యొక్క నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ 1 కానీ 3 కానీ ఉండాలి కదా, వీటిల్లో నుంచి మనం డబల్ డిజిట్ ఎలా చేస్తామనేది చూద్దామండి. ఓకే, ఇప్పుడు సింగిల్ డిజిట్ మనకి 1 3 వచ్చాయి. ఇప్పుడు దీనికి మనం డబల్ డిజిట్ తయారు చేసుకోవాలి. 1కి వచ్చే ఫస్ట్ డబల్ డిజిట్ 10, ఇక్కడ నుంచి 9 9 పెంచుకుంటూ పోతే వస్తుంది 19 28 37 46 55. నెక్స్ట్ 3కి ఫస్ట్ వచ్చేది 12, తర్వాత 21 30 39 48 57. అంటే ఆల్మోస్ట్ మనం 60 లోపే తీసుకుంటాం, అంతకంటే పెరగదు దాదాపుగా. ఓకే, ఫస్ట్ వీటిలో ఏం చేయాలంటే బ్యాడ్ నెంబర్స్ ఏమైనా ఉంటే తీసేయాలి ఫస్ట్. తర్వాత డెడ్ యాంటీ నెంబర్స్ ఉంటే తీసేయాలి. లేదు, దీనిలో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ డెడ్ యాంటీ నెంబర్స్, ఇండైరెక్ట్ డెడ్ యాంటీ నెంబర్స్. డైరెక్ట్ డెడ్ యాంటీ నెంబర్స్ అంటే ఏంటి? 4 8 12 13 14 16 17 18 21 22 29 31 33 45. ఇవి డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్. అంటే వీటిల్లో చాలా నంబర్స్ చాలామందికి బ్యాడ్ కంటే కూడా వ్యతిరేకంగా గుడ్ ఇస్తాయి, అంటే మంచినే చేస్తాయి. అది వేరే టాపిక్. అంటే ఇందులో కూడా అత్యంత మంచిగా ఏముంటాయి ఎవరికి అనేది నిష్ణాతులైన న్యూమరాలజిస్టులు మాత్రమే చూడగలుగుతారు, అది వేరే టాపిక్. ఎక్కడైతే ఈ డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్, ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకి 39 తీసుకుందామండి. వీటిలో ఎక్కడ 39 లేదు డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్లో. మరి ఇక్కడ 39 తీసుకుందాం, ఇది బ్యాడ్ నెంబర్ కాదు, డైరెక్ట్ బ్యాడ్ నెంబర్ కాదు. ఇప్పుడు దీన్ని 3 + 9 కలుపుదాం 12. ఇది డైరెక్ట్ బ్యాడ్ నెంబరు. అంటే స్టార్టింగ్లోనే బ్యాడ్ నెంబర్ కనిపించకుండా ఒక స్టెప్పులో దాన్ని తగ్గించినప్పుడు బ్యాడ్ నెంబర్ వచ్చేదాన్ని ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అంటారు. సో ఫస్ట్ మనం బ్యాడ్ నెంబర్స్ తీసేయాలి, తర్వాత డైరెక్ట్ డెడ్ యాంటీ తీసేయాలి. ఈ బ్యాడ్ నెంబర్స్లో కూడా ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్, డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ 2 తీసేయాలి. ఫస్ట్ బ్యాడ్ నెంబర్స్ తీసేస్తే ఇక్కడ 12 బ్యాడ్ నెంబరు, 21 బ్యాడ్ నెంబరు,
ఈ రెండు డైరెక్ట్ బ్యాడ్ నెంబర్లు 12, 21 డైరెక్ట్ బ్యాడ్ నెంబర్లు తీసేసాం. ఇక ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్లు 39 ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్, ఎందుకంటే ఈ రెండు కలిపితే 12 వచ్చింది కాబట్టి, అలాగే ఈ రెండు కలిపిన 12 వచ్చింది కాబట్టి, ఈ రెండు కలిపిన 12 వచ్చింది కాబట్టి ఇవి ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్లు. ఇంకా ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్లు ఏమైనా ఉన్నాయంటే లేవు. ఇక నెక్స్ట్ డెడ్ యాంటీ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ చూడండి 3, 7 డెడ్ యాంటీ నెంబర్స్, 3, 7 డెడ్ యాంటీ నంబర్స్. తర్వాత 10, 28 మంచివే, కానీ ఇవి ఈ డేట్లలో జన్మించిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వివాహపరంగా, ఆర్థిక పరంగా. సో ఇవి కూడా మనం తీసేద్దాం, ఇవి కూడా వద్దు. ఇక మిగిలిన ఏంటివి 19, 30, 46, 55 ఇవి మనం తీసుకోవాల్సినటువంటి గుడ్ నెంబర్స్. ఇప్పుడు వీటిల్లో మనం నేమ్ని డిసైడ్ చేయాలి. ఈ నెంబర్స్లో మనం నేమ్ని డిసైడ్ చేయాలి. అయితే మరి ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి నేమ్లో? మనం మొదటి సర్వీస్లో చూసాం, సర్వీస్ నెంబర్ 1లో అక్కడ 1600 డిగ్రీల ఫ్రీక్వెన్సీ ఉండాల్సి ఉంటే డెడ్ యాంటీ నెంబర్స్ కారణంగా, కూల్ నెంబర్స్ కారణంగా, అలాగే వీక్ నెంబర్స్ కారణంగా 3, 3 900 కలవాల్సి వచ్చింది, 2500 కావాల్సి వచ్చింది. సో మరి ఇక్కడ ఏం కావాలి మనకి ఫ్రీక్వెన్సీ ఎంత అన్నప్పుడు వీరి యొక్క స్ట్రెంగ్త్ చూద్దామండి. వీరి యొక్క స్ట్రెంగ్త్ని చూద్దామండి. మనం సర్వీస్ 1లో చెప్పుకున్నాం స్ట్రెంగ్త్, ఇప్పుడు ఇందులో కూడా ఇంకొకసారి చెప్పుకుంటున్నాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ అందరి స్ట్రెంగ్త్ని మీరు తెలుసుకోవచ్చు. అలాగే మన లెజెండరీస్ ఉన్నారు కదా, అంటే సినిమా పరంగా, రాజకీయ పరంగా వారందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మనకి నెట్లో లభిస్తాయి. అవన్నీ తీసుకొని మీరు అందరి యొక్క స్ట్రెంగ్త్ తీసుకొని ఎవరి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎందుకు వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా వెళ్ళారో కూడా మీరు చూడొచ్చు. సో ఇంకొకసారి ఈ స్ట్రెంగ్త్ అనేది వివరంగా చెప్తాను చూడండి. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 12/11/1985. ఇప్పుడు వీరి యొక్క స్ట్రెంగ్త్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇయర్ని తీసుకోవాలి. ఇయర్లో 1985, తర్వాత మంత్ 1/1, తర్వాత డేటు 1/2. ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఎవరికైనా వస్తే 8 వస్తుంది, లేదా 7 వస్తుంది, లేదా 6 వస్తుంది. ఆ 3 వస్తాయి. వీరికి 8 వచ్చింది. ఇప్పుడు వీటి వాల్యూస్ తీసుకుందాం. 1 36 degrees 40 minutes, 9 40 degrees, 8 53 degrees 20 minutes, 5 40 degrees, 1 36 degrees 40 minutes, 1 36 degrees 40 minutes, 1 36 degrees 40 minutes, 2 26 degrees 40 minutes. ఎన్ని 40లు ఉన్నాయి? 1 2 3 4 5. 5 40, 200, ఇది ఒక 20, 220, 220 నిమిషాలు. దీంట్లో 3 60లు, 3 డిగ్రీలు అంటే 3 60లు 180 పోతే 40 నిమిషాలు. 40 నిమిషాలు ఇక్కడ వేసుకొని 180కి 3 డిగ్రీలు ఇక్కడ వేసుకోవచ్చు. 6 3 9, 9 6 15, 15 6 21, 21 6 27, 27 3 30, 31 6 36, 6 డిగ్రీలు. ఇక్కడ 3 3 2 5, 8 11 14 18, 23 27 30, 306 డిగ్రీలు 40 నిమిషాలు. ఇప్పుడు స్ట్రెంగ్త్ 306 డిగ్రీల 40 నిమిషాలని 8తో భాగించాలి. 8 3 24, 30 24 పోతే 6, పక్కన 6 66, 8 8 64, 2 వస్తుంది డిగ్రీలు. దీన్ని నిమిషాల్లోకి మార్చుకుంటే 2 60లు 120 ప్లస్ ఇక్కడ ఒక 40 అంటే 160. ఇప్పుడు 8 నిమిషాలు పోతుంది 20 సార్లు, ఇదేమో డిగ్రీలు, ఇప్పుడు ఈ నిమిషాలు 160. సో 38 డిగ్రీల 20 నిమిషాలు. ఇది స్ట్రెంగ్త్. దీని ప్రకారం వీరిది అబోవ్ యావరేజ్ లైఫ్. దీని ప్రకారం వీరి నేమ్లో ఎంత ఉండాలి? 18 డిగ్రీల ఫ్రీక్వెన్సీ ఉండాలి. మరి వీరి యొక్క ప్యాటర్న్లో డెడ్ యాంటిక్ కాంబినేషన్స్ ఉన్నాయంటే లేవు, కానీ ఒక కూల్ నెంబర్ ఉంది, ఒక వీక్ నెంబర్ ఉంది. కాబట్టి డెడ్ యాంటీ కాంబినేషన్ లేవు కాబట్టి దీనికి ఒక 300, దీనికి ఒక 300, 600 పెంచుకోవాలి. అంటే 2400 డిగ్రీలు తగ్గకుండా మనం ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. లేదా మనం 1800 పెట్టుకోవాల్సి వస్తే మనం ఫ్రోనాలజీ సౌండ్ ఏదైనా హార్న్ కానీ, విన్ కానీ, క్యాన్ కానీ, కాన్ కానీ అవన్నీ కూడా మనం చేర్చాల్సి ఉంటుంది. లేదంటేనేమో 2400 అబోవ్ ఫ్రీక్వెన్సీ ఉంచాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం సర్వీస్ 2లో
సర్వీస్ 1 కంటే సర్వీస్ 2లో ఇచ్చిన విషయాలు ఏంటంటే మనం వారి యొక్క పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ల యొక్క విశ్లేషణ, తర్వాత వారి లైఫ్లో ముఖ్యమైన ఇయర్స్ని ఎలా చూసుకుంటామన్నది, తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే వారికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే హెల్త్ డిసీజ్ కానీ మ్యారేజ్కి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మనం రీజన్ని కనిపెట్టి అది కూడా త్వరగా క్యూర్ అయ్యేలాగా మనం ఫ్రీక్వెన్సీ పరంగా కొంత పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే వారి యొక్క ప్యాటర్న్ని, ఇప్పుడు వారి యొక్క ప్యాటర్న్ వచ్చేసి 3, 2, 5, 1 ఇది వారి ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో ఒక్కొక్క డిజిట్ 15 ఇయర్స్ ఉంటుంది కదా, అంటే 0 నుంచి 15 ఇయర్స్ వరకు 3 ఉంటుంది, 16 నుంచి 30 వరకు 2 ఉంటుంది, 31 నుంచి 45 వరకు 5 ఉంటుంది, 46 నుంచి 60 వరకు 1 ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు 3 ఇది గుడ్ బాగుంటుంది, బట్ హెల్త్ ఇష్యూ. తర్వాత ఇది యావరేజ్గా ఉంటుంది, అంటే నాట్ బ్యాడ్. తర్వాత ఇది గుడ్ ఇలా ఉంటుంది అని చెప్తూ మనం ఏం చేస్తామంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఖచ్చితంగా 3, 5, 6లో ఉండాలి అనే అంశాన్ని ఈ సర్వీస్ 1లో మనం తెలియజేస్తాం. 3, 5, 6లు. ఇక్కడ 3 అంటే ఏంటి? లక్ నెంబర్. 5 అంటే ఏంటి? ప్లానింగ్ నెంబర్. 6 అంటే ఏంటి? మనీ నెంబర్. ఈ యొక్క నెంబర్స్ కనుక మనకు డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే అప్పుడు ఖచ్చితంగా మనం వీటికి సంబంధించిన డిజిట్స్ 3 అంటే CGLS, 5 అంటే EHNX, 6 అంటే UVW, వీటి నుంచే ప్రయత్నం చేయాలి. లేదంటే అవి లేవు అనుకున్నప్పుడు నేమ్ టోటల్లో కానీ వవల్స్ టోటల్లో కానీ కాన్సనెంట్స్ టోటల్లో కానీ ఆ నెంబర్ రావాలి. అట్లీస్ట్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో అయినా సరే ఆ నెంబర్ వచ్చేలా చూసుకోవడం అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఇంత కేర్ తీసుకొని మనం నేమ్ని ఇచ్చి ఆ నేమ్ని కోర్సుగా రాస్తూ ఆ రాసిన కోర్సుని మళ్ళీ నాకే పంపిస్తూ ఉంటే కరెక్ట్గా రాశారా లేదా అనేది ఒక చిన్న పిల్లాడు ఒక టీచర్కి కాంపోజిషన్ రాసి పంపించినట్టు ఆ టీచర్ చూసినట్టుగా నేను వారికి సజెషన్ ఇస్తూ వారు బాగా రాసేలాగా దానికి నేను ట్రైనింగ్ ఇస్తూ నా యొక్క సలహాలను అందచేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఒక కోర్సు అయిపోయిన తర్వాత వారితో మరలా సిగ్నేచర్ చేయించడం జరుగుతుంది. అలాగే రెండో కోర్సు అయిపోయాక లో షుగరిటీ ప్రకారం కలర్ థెరపీ చేయించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ వారు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనుల్లో వారి వైబ్రేషన్ ప్రకారం వారు జర్నీ చేసేలాగా వారికి నేను తగిన సమయంలో తగిన సలహా ఇస్తూ వారి యొక్క అభివృద్ధికి గ్రోత్కి తోడ్పడటం జరుగుతుంది. ఇది మనకి సర్వీస్ నెంబర్ 2. సర్వీస్ నెంబర్ 1 మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇది సర్వీస్ నెంబర్ 2. ఈ సర్వీసు 1 అయినా సర్వీసు 2 అయినా రాబోయే సర్వీసు 3, 4, 5 అయినా అన్నిటిలో కూడా నేమ్ అనేది 14 డైమెన్షన్స్లో చేయటం ఒకే విధంగా ఉంటుంది. మీకు ఇచ్చే సమాచారంలోనే ఆ యొక్క హెచ్చు తగ్గులనే ఉంటాయన్నమాట. అంటే సర్వీస్ 1లో ఇచ్చిన సమాచారం 15 నుంచి 25 పేజీల మధ్యలో ఉంటే సర్వీస్ 2లో ఇచ్చిన సమాచారం 20 నుంచి 40 పేజీల మధ్యలో ఉంటుంది. అలాగే సర్వీస్ 3 నెక్స్ట్ చెప్పుకోబోయే వీడియోలో మీకు 70 నుంచి 100 పేజీల వరకు సమాచారం, ఇంకా అదనపు టాపిక్స్ అదనపు కంటెంట్ కూడా ఉంటుంది. సో ఇది నేను చేసే సర్వీసుల్లో సర్వీస్ 2కు సంబంధించినటువంటి కంప్లీట్ కంటెంట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ IQTV తెలుగు.